వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఆ పార్టీలో కూడా కరెక్ట్ లేకుండా అందరిని మోసం చేసి ఉంచుకున్న డ్రైవర్ కాంచి మూలు పెడితే పక్క ఉన్న జనానికి అందరూ కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఏ వ్యక్తికి కూడా ఎవరికి కూడా పనిచేసిన దాఖలాలు లేవు, ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఎవరినో దూలో అని వెనకంగా కొంతమందిని ఏదన్నా సప్లై చేసుకోవాలని తప్ప ఆయన పక్క నుండి చేసింది ఎవరు లేరు. వీరేశాన్ని అనే బాధ్యత నీకు లేదు. ఎందుకంటే వీరేశం అనే వ్యక్తి ఆయన పుట్టిన కాంచి కూడా జనం కొరకు అండర్ గ్రౌండ్ పోయి కన్న కష్టం పడి జనం కొరకు కొన్ని పద్ధతుల్లో పనిచేసి బయటకు వచ్చినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు ప్రతిరోజు అనునిత్యం భార్యాభర్తలు జనం కొరకు పనిచేస్తున్న సందర్భం ఉంది. ఆయన వెంకరెడ్డి గారు చెప్పినట్టు అంతా ములిపి ఆల్రెడీ చైర్మన్లు, పిహెచ్ఎస్ చైర్మన్లు, అట్లాగనే సిఓలను అందరినీ మీటింగ్ పెట్టి 2 నెలల ముందే మన కాన్స్టిట్యున్సీలో యూరియా కొరత రావద్దు, మీరు ముందస్తు డీడీలు కట్టండి, ఏదన్నా చేసి మనకు రైతులకు మేలు చేసే పని చేయండి అని చెప్పి దిశానిర్దేశం ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఆ టైంలో మేము కూడా ఉన్నాం. ఆయన చేసిన దాంతో పాటు ఇక్కడ మన బోల్లంకరెడ్డి గారు కూడా జిల్లా చైర్మన్ ఉండడం, అట్లాగనే జిల్లా మంత్రి గారు చొరవతోని ఇక్కడ మన కేతపల్లి మండలానికి ఇప్పటికి అత్యధికంగా యూరియా వచ్చింది. యూరియా అయిపోతుందనే ఉద్దేశంతో కొంతమందికి ఇప్పుడు 2 కావాల్సి ఉంటే 4 కొనుక్కపోయే పరిస్థితి కూడా ఇక్కడ అవపడుతుంది. ఎందుకంటే లెక్కలు చెప్తున్నాయి, పోయిన సంవత్సరం ఈ టైంలో దాదాపు ఎన్ని మెట్రిక్ టన్నులు 145 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తే ఈ సంవత్సరం 250 మెట్రిక్ టన్నుల దాకా ఇప్పటికే సప్లై చేయడం జరిగింది. ఇంకా ఈ 2-3 రోజుల్లో దాదాపు 4-5 లారీల యూరియా వస్తుందని మీకు ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే అయిపోతుందని వీళ్ళే వీడియోలు పెట్టి మండలంలో అన్ని గ్రూపులలో పెట్టి మీరు రండి ఇక్కడ పెట్టుకొని గోలగోల చేయండి అని చెప్పి చేసినా కూడా ఇలా మీరు చూస్తున్నారు. ఆఫీసులో మీటింగ్ పెట్టినాం, ఇక్కడ ఏమైనా గొడవ ఉందా, రైతులు ఏమైనా లొల్లి పెడుతున్నారా, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, మీ మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు, ఎక్కడేం లేదు. కాకపోతే యూరియా కొరత ఉన్నదనేది మేము కూడా ఒప్పుకుంటున్నాం. దానికి బాధ్యత సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ సప్లై చేయలేదు. ఆ సప్లై చేయకపోవడం వల్ల మన రాష్ట్రమే కాదు, పక్క ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది. మన నగరకల్ కాన్స్టిట్యున్సీలో అంత ప్రభావం లేకుండా ఉండడానికి కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ముందు చూపుతో పనిచేయడంతో, పిహెచ్ఎస్ చైర్మన్లు ముందు చూపుతో, ఇక్కడ జిల్లా చైర్మన్ మన మినిస్టర్ గారు వీళ్ళంతా కట్టుబడి పనికో జనం కొరకు పనిచేస్తున్న వ్యక్తుల్ని కించపరచడం భావ్యం కాదు. ఇంకొక మాట కూడా వెంకరెడ్డి గారు అన్నట్టు దగుబాజీ కాంగ్రెస్ అని ఉండవు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు. నీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే నీ వెనక తిరిగిన వాళ్ళను కూడా ఏ ఒక్కలను కూడా నువ్వు పని చేయకుండా ఎట్లా ఇది చేసుకున్నావో మొన్న ఎన్నికల్లో నీకు అదే బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా నీకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లా అంతకు ముందుకున్న జగదీష్ రెడ్డి కాంచి మొదలు పెడితే, మినిస్టర్ కాంచి మొదలు పెడితే ఎవ్వరు కూడా చక్కగా లేదు. ఈ కాన్స్టిట్యున్సీలే 3 గుంపులైనా నీ ఇల్లు చక్కగా పెట్టుకో, దాంట్లో చేసుకోకుండా ఈ కుట్రలు కుతంత్రాలు చేసి మన పక్కన ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోద్దామంటే ఆ దుమ్ము నీ మీదనే పడుతుంది. మర్యాదగా మంచిగా అందరితో కలిసిపోయి పని చేసుకుంటే నీకు కొద్దో గొప్ప ఆ పేరన్న ఉంటది. దుమ్మెత్తి పోసేది బంద్ చేసి ఎదుటోళ్ళ మీద ఉమ్మేసే పని చేస్తే మాత్రం నీ మీదనే పడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.